ఆ, సార్ నా ఐదో ప్రశ్న ఏంటంటే ఈ వేదం నియోగం పద్ధతిలో ఏం చెప్తారంటే నియోగం పద్ధతిలో కేవలం నియుక్త స్త్రీ నియుక్త పురుషుడికి మాత్రమే నియోగం జరగాలి దట్స్ ఫర్ అది ఇచ్చేశారు. అందులో కూడా ఏం చెప్తున్నారంటే ఒక నియుక్త స్త్రీ మినిమం ఇద్దరు లేదా మాక్సిమం నలుగురు పిల్లల్ని కనడానికి అవకాశం ఉంది. అందులో ఇద్దరు పిల్లల్ని తన కోసమని ఇంకొక ఇద్దరు పిల్లల్ని నియుక్త పురుషుని కోసం కనివ్వాలి అని చెప్పబడింది. అయితే సార్ ఇక్కడ ఇక్కడ నా అది దిస్ ఇస్ లాజిక్ లెస్ టు మీ. ఒకవేళ లాజిక్ ఉంటే మీరు అది ఎలానో చెప్పండి సార్. ఇప్పుడు నియుక్త స్త్రీ ఉన్నారు, నియుక్త పురుషుడు ఉన్నారు, ఇద్దరికి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు వీళ్ళిద్దరు ఇంచక్క పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా సార్. నియుక్త పురుషుడికి పిల్లలు లేరు, నియుక్త స్త్రీకి పిల్లలు లేరు. వారికి మళ్ళీ వివాహం జరిగితే వారు దంపతులు అవుతారు, భార్యాభర్తలు అవుతారు, చక్కగా వారికి పిల్లలు కూడా ఉంటారు. ఆ అప్పుడు నియోగం ఎందుకు ప్రక్రియ అనేది ఇది నా డౌట్ సార్. దీనిపై మీరు స్పందించి ఆ, సమాధానం ఇస్తారని అనుకుంటున్నాను సార్. నా తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కూరపాటి గారి ప్రశ్నలు ఇదివరకు 4 చెప్పుకున్నాం. ఇప్పుడు ఐదో ప్రశ్న ఇది. ఆయన ఏమంటారంటే, ఒక నియుక్త స్త్రీ, ఒక నియుక్త పురుషుడు ఇద్దరు ఆ, ఎందుకు కలుస్తారంటే పిల్లలు లేక కలుస్తారంటారు. అది తప్పండి ఫస్ట్ది మీది. ఎందుకంటే ఒక స్త్రీకి పిల్లలు లేరు, అసలు లేరు అనుకుందాం. ఆమె ఒక నియుక్త పురుషుడితో సంయోగం చేస్తుంది. అతనికి కూడా పిల్లలు లేరు అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఈమె ఇద్దరు పిల్లల్ని కన్నది, తన కోసం కనాలి ఫస్ట్. ఇద్దరు దాకా, మినిమం కాదు అది, ఇద్దరు దాకా. ఓకే. సో అతను కూడా కావాలంటే ఇద్దరు పిల్లల్ని కనివ్వాలి ఆవిడ, ఎందుకంటే తనకి ఇద్దరు పిల్లలు కదా, అట్లా అనమాట. అయితే ఇద్దరు పిల్లలు దాని తర్వాత ఇంకొక పురుషుడితో నియోగం చేసుకోవచ్చు. ఇది అప్పటికీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇంకొక పురుషుడితో నియోగం అన్నప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళకే నియోగం కూడా జరుగుతోంది కదా. అది విశేషం. అంటే 10 మంది పిల్లల దాకా కనొచ్చు ఒక స్త్రీ అని చెప్పడానికి ఇలా ఇచ్చారు అవకాశం. అది అది వాళ్ళు కనాలని రూల్ ఏం లేదు అక్కడ. ఒక పిల్లవాడిని కనేసి ఊరుకోవచ్చు. సో ఇది కూడా ఉందన్నమాట. సో మినిమం కాదు అది, అది మ్యాక్సిమం ఒక పురుషుడితో అని అర్థం అనమాట. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇక వాళ్ళిద్దరూ ఇది లాజిక్ లెస్ అది ఉండదండి. లాజిక్ అన్నది మీకు మీరు ఆ స్థితిలో ఉంటే కానీ మీకు అర్థం కాదు. పిల్లలు కావాలి, పిల్లలు ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఉండే లక్షణం వేరు, మీరు అనుకోవడం వేరు అనమాట. సో ఎవరెవరు ఏమనుకుంటున్నారు అన్నది అది పక్కన పెడితే ఒక సిస్టము, అది కరెక్ట్ సిస్టమ్ అని పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెమెన్ బ్యాంక్ వెళ్ళి తీసుకొని వచ్చి ఒక స్త్రీకి ఇట్లా కలిగిస్తున్నాం. అతను ఎవడో కూడా తెలియదు, ఏమిటో కూడా తెలియదు, అతని లక్షణాలు తెలియదు, ఏం తెలియదు, ఓన్లీ డాక్టర్లు చెప్పిందే మనం చూస్తున్నాం. అది ఇక్కడైతే కనుక తను ఎంచుకోవచ్చు, తను సెలెక్ట్ చేసుకోవచ్చు, తనకు కావాల్సిన వాడిని తను తద్వారా పిల్లల్ని కనొచ్చు అని చెప్పి రూల్ ఉంది ఇక్కడ. సో దెర్ఫోర్ ఈ అవకాశం స్త్రీకి ఇవ్వబడింది. సో ఇది ఒక అదృష్టంగా భావించాలి, ఎందుకంటే తనకు కావాల్సిన పిల్లల్ని తనకు అనొచ్చు. అంటే ఎవరో పోటుగాడు దొరుకుతాడు, లేకపోతే అందగాడు దొరుకుతాడు, ఇది కాదు సమస్య. తనకు కావాల్సింది ఇద్దరు పిల్లలు. సో అది కనడానికి అనమాట అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ద్వారా కనడానికి అవకాశం ఉందన్నమాట. సొసైటీ నిర్ణయిస్తుంది అనమాట. సో ఇది పాసిబిలిటీ ఉంది. ఇది ఇద్దరు పిల్లలు చూడండి, ఇద్దరు పిల్లలు ఇది కన్న తర్వాత ఆమె ఇంకొక పురుషుడితో నియోగం చేసుకోవచ్చు, ఇంకా ఇద్దరు పిల్లలు కావాలనుకుంటే. ఇది రూల్. సో అట్లా 5గురు ద్వారా చేసుకోవచ్చు అని రూల్ ఉందన్నమాట. సో ఇది సిస్టమ్ ఒకప్పుడు పెట్టారు నియోగం ద్వారా. సో అలా నియోగం చేసుకొని పిల్లల్ని కనడం అన్నది సదుద్దేశంతో పెట్టారు అక్కడ, దురుద్దేశంతో కాదు. సో ఆ సదుద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అది పెద్దలు, సొసైటీలో పెద్దలు నిర్ణయిస్తారు. ఆ పెద్దలు ధర్మపరంగా ఉంటారు. అలానే ధర్మాత్ముల్ని తెచ్చి ఇట నియోగానికి అవకాశం ఇస్తారు. సో అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని చేయడం జరగదు. సో ఇది కూడా దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. సో దట్ ఎక్కడ మనకి ఈ మళ్ళీ రేపొద్దున తారసపడకుండా ఉండేటట్టుగా చేస్తారు. ఇవన్నీ జరుగుతాయండి. సో అది అది నియుక్త పురుష లక్షణం. ఇంకోటి ఏంటంటే, ఇద్దరు పిల్లల్ని కననప్పుడు ఆ కన్న పిల్లలు చనిపోయిన భర్తకి పిల్లలు అవుతారు. నియోగం చేసిన వాడికి పిల్లలు అవ్వరు. సో అలా అదే పురుషుడు కోసం, తన కోసం, ఆ పురుషుడి కోసం కంటోంది అనుకోండి ఆమె, అప్పుడు ఆ పురుషుడికి చెందుతారు, ఆయన చనిపోయిన భార్యకి చెందుతారు తప్పితే ఈమెకి చెందుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది రూల్స్. సో ఇలా మనం రూల్ పెట్టుకున్నాం అనుకోండి, అయిపోతుంది. ఆ రూలు పాటిస్తారా అంటే ఖచ్చితంగా పాటిస్తారు. ఈరోజు చూడండి, ఆ, మనకి ఆ, చనిపోయే ముందర పెద్ద ఆయన వాళ్ళ పిల్లల పేరు మీద ఆస్తి రాశాడు అనుకోండి. అబ్బాయికి ఫస్ట్ అబ్బాయికి ఇంత, రెండో అబ్బాయికి ఇంత, మూడో అబ్బాయికి ఇంత అని ఏవో, అమ్మాయికి ఇంత, ఇంకో రెండో అమ్మాయికి ఇంత, మూడో అమ్మాయికి ఇంత అని రాసి పెట్టాడు అనుకుందాం కాసేపు. పెడితే అది కోర్టులోకి వెళ్ళినప్పుడు కోర్టు ఇదే అంటుంది, అదే చేస్తుంది. అది పాటిస్తారు. అది కోర్టు అది. సో అది లా అది.
సో ఆ రోజుల్లో నియోగం మీద లా అది. ఆ లాని పాటించారు. పాటించదలుచుకుంటే పాటిస్తారు. పాటించను అనుకునే వాడికి పాటించడం ఏముంటుంది ఇంకా. సో అదనమాట. కాబట్టి ఆమె చేసుకోవచ్చు అలా. అది పిల్లలు లేకుండా ఉంటాం కదా, ఆమె ఇద్దరు పిల్లల్ని కానీ ఒకరితో, మళ్ళీ ఇంకో అతనితో ఇద్దరు పిల్లల్ని కనవచ్చు, మళ్ళీ ఇంకో అతనితో ఇద్దరు పిల్లలు, అట్లా ఐదుగురు ద్వారా 10 మంది పిల్లల దాకా కనవచ్చు అని నియోగం పద్ధతి అది. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి మహాభారతం చూస్తే వేదవ్యాసుల ద్వారా ఒక్కొక్క పిల్లవాడినే కన్నారు వాళ్ళు. ఇద్దరిద్దరిని కాదు కదా, ఒక్కొక్కరిని కన్నారు. సో కానీ ఆపేశారు. సో అంత సరిపోతే రాజ్యానికి ఇది సరిపోతుందని చెప్పి చేసుకున్నారు. సో అది ఆ పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి ఎలా కావాలో అలా చేస్తారు. అప్పుడు వ్యాసుడు వచ్చి ఈ వీళ్ళు నా పిల్లలు, నేను ఇప్పుడు ఈ రాజ్యానికి అనలేదు కదా. సో ఇది ధర్మాత్మక కథ. సో ఇది ధర్మం పాటించే వాళ్ళ కోసం, కానీ ధర్మం పాటించిన వాడికి ఏదైతే ఏమైంది అక్కడ. సో దెర్ ఫోర్ మనము మళ్ళీ పునర్వివాహము ఇవి కూడదు అని చెప్పి మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఇప్పుడు మన పునర్వివాహం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి మన ఇతిహాసాల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు దశరథుడు ఉన్నాడు, పునర్వివాహం చేసుకున్నాడు ఆయన. సో అలానే ఇంకా చాలామంది చేసుకున్నారు. సో దశరథ వంశంలోనే తర్వాత వాళ్ళు చేసుకుని ఉన్నారు. సో ఇవన్నీ మనకి తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది పాటించాలి, ఇలా పద్ధతి ఉండాలి, ఇలానే చేసుకుంటాను అనుకుంటే అలానే చేసుకోవాలి. ఇది మహర్షి దయానంద సరస్వతి వేదం నుంచి తీసి చెప్పాడు. మరి దశరథుడికి తెలియదా అంటే, దశరథుడు తెలిసినా రాజు కాబట్టి ఆయన అహంకరించి చేసుకున్నాడు. దానికి ఎవరేం చేస్తాం. సో దేర్ ఫోర్ దశరథుడు తప్పు చేశాడా అంటే, నియోగ పద్ధతుల్లో అయితే ఇది తప్పే. తప్పవుతుంది. సో ఇది విశేషం ఏంటంటే, అలా కాదు, నా భార్యకి నా ద్వారానే పిల్లలు కలగాలనుకున్నాడు. అప్పుడు దాన్ని సవరించడానికి అతనిలో ఉన్న లోపం, ఆమెలో ఉన్న లోపాల సవరించి ఆ యజ్ఞం చేసి, పుత్రకామేష్టి యజ్ఞం చేసి అలా కూడా సాధించుకున్నారు. సో అలా కూడా సాధించుకోవచ్చు. అలా సాధించుకునే పరిస్థితి అందరికీ లేకపోయినప్పుడు, అలాంటి ఋషులు లేకపోయినప్పుడు, ఆ యజ్ఞం చేసే తాహతున్న ఋషులు లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. ఆ సమయంలో ఇది పద్ధతి అని చెప్పి పెట్టారు. సో పద్ధతులు మనం అనుకరించడం నేర్చుకోవాలి. మీ ఆరో ప్రశ్నకి వెళ్దాం ఇప్పుడు. సార్ నా ఆరో ప్రశ్న సార్, ఇప్పుడు నియోగ ప్రక్రియలోనే ఏం చెప్పారంటే, నియుక్త స్త్రీ ఇద్దరు పిల్లల్ని తన కోసము, ఇంకొక ఇద్దరు పిల్లల్ని నియుక్త పురుషుడి కోసము కనివ్వచ్చు. అలా అలా మొత్తం ఐదుగురు నియుక్త పురుషులతో సంతానాన్ని కలిగి ఉండవచ్చు, మాక్సిమము 10 మంది పిల్లల వరకు అని ఇట్లా చెప్పబడింది సార్. ఐదుగురు నియుక్త పురుషులతో కలిసి పిల్లల్ని కనవచ్చు, మాక్సిమం పిల్లలు 10 మంది వరకు కనవచ్చు. ఇద్దరి ప్రతి మనిషికి ఒక ఇద్దరు చొప్పున అన్నట్టుగా చెప్పబడ్డది. ఇది విన్న తర్వాత కొంతమందికి సందేహం వచ్చి మహర్షి దయానంద సరస్వతి గారిని అడిగారు. ఏమని అడిగారు? ఇది చాలా బాగాలేదు, ఇది ఒక ఏమంటారు, చాలా ఏమో వ్యభిచార వృత్తి లాగా ఉంది, ఇట్లా ఇది బాగాలేదు, దీనివల్ల సమస్యలు వస్తాయి కదా అని అంటే, మహర్షి దయానంద సరస్వతి గారు ఏమన్నారు? బ్రహ్మచర్యంతో ఉంటే ఎలాంటి ఉపద్రవాలు రావు, బ్రహ్మచర్యంతో లేకపోతే ఆల్రెడీ ఎలాగో నియోగ పద్ధతి ఉంది, నియోగ పద్ధతి ద్వారా పిల్లల్ని కనేసవచ్చు అని చెప్పారు మహర్షి దయానంద సరస్వతి గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, పిల్లల్ని కనడానికి ఆ నియోగం పద్ధతి ఉంది, బానే ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహంతో ఉంటే ఐ మీన్ ప్రమాదాలు జరగవు. ఇంద్రియ నిగ్రహమే ఉంటే ఎంచక్క ఋషులు మహర్షులు అయిపోవచ్చు, సంసారంలోకి రారు. ఓకే. మళ్ళీ ఇన్- కేవలము ఏమంటారు, స్త్రీ పురుషుల కలయిక అంటే భార్యాభర్తల కలయిక ఎప్పుడు పిల్లల కోసమే కాదు, ఒక్కొక్కసారి ఆ ఏమంటారు, ఆ బయోలాజికల్ నీడ్స్ కోసం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బ్రహ్మచర్యంతో ఉంటే సమస్య ఏం లేదు, బ్రహ్మచర్యంతో లేని వారికి నియోగం ఉంటుంది. నియోగం అనేది కేవలం పిల్లల కోసమే. వాట్ అబౌట్ ది బయోలాజికల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ కోసము అప్పుడు తప్పుదో తొక్కేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఇది ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ఐ మీన్ ఇప్పుడు నియోగ పద్ధతిలో ఒక వ్యక్తితో కలిసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ బంధం అంటే ఐ మీన్ అది అంత నిగ్రహము ఉంటే దే డోంట్ గో ఫర్ ఇట్ కదా. అంత నిగ్రహం ఉండుంటే వాళ్ళు మార్షల్ అయిపోతారు. ఆ అండ్ ప్రతిసారి ఆ పిల్లల కోసమే అని కూడా కాదు, యాజ్ అ సెడ్ బయోలాజికల్ నీడ్స్ కోసం కూడా ఉంటుంది కదా. ఇది ఇది ఎట్లా అంటే ఐ మీన్ సమ్వట్
ఇట్స్ నాట్ కరెక్ట్ టు మీ. నాకైతే అట్లీస్ట్ నాకైతే అలా అనిపించింది. చాలా యూనో వెరీ సెన్సిటివ్ టాపిక్. బట్ అది ఎక్కడో ఏదో ఏదో సంపూర్ణంగా లేదు, పర్ఫెక్ట్ గా లేదన్న ఫీలింగ్ నాకు ఉంది సార్. ఇది ఈ నియోగం అనేటువంటి ప్రక్రియ ఏదైతే సత్యార్థ ప్రకాశంలో చెప్పారో, సో దీనిపై మీరు మీ అభిప్రాయం, మీ విలువైన సమాధానాన్ని ఇస్తారని అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు ప్రశాంత్ గారు మీకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే మీరు అమెరికాకు ఒకసారి వస్తే బాగుంటుంది. మీకు అమెరికాలో పరిస్థితులు బాగా ఒక 5 ఏళ్ళు స్టడీ చేస్తే బాగుంటుంది. ఇక్కడ లెటస్ సే దట్ ఒక అతను ఒక ఆమెను చేసుకున్నాడు అనుకుంది. చేసుకుని వాళ్ళిద్దరికి పడి రాలేదు. వాళ్ళిద్దరు కలిసి విడాకులకు అప్లై చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వేరు వేరు ఇళ్లలో ఉండాల్సింది. సో అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే ఆమె ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అది పరిస్థితిని బట్టి. సో వెళ్ళిపోవాలి. వాళ్ళు మళ్ళీ ఒక రూఫ్ కిందకి రాకూడదు. వాళ్ళు విడాకులు తీసుకున్నాక ఒక రూఫ్ కింద కూడా రాకూడదు మళ్ళీ. అంటే ఏంటంటే ఒక ఇంట్లోకి రాకూడదు. అదే ఏదో పార్టీల్లో కలిసారో అది విషయం వేరు. సో ఇది రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒకవేళ అతను కనుక ఆమె వెంబడ మళ్ళీ పడ్డాడు అనుకోండి, ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తే స్టాకింగ్ అన్న కేసు పెట్టేస్తారు. పెట్టేసి అతన్ని బంధిస్తారు అనమాట. సో అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి, లేకపోతే కోర్టు ద్వారా ఆమెకి ఒక 100 మీటర్ల దూరం దాకా నువ్వు ఎప్పుడూ వెళ్ళకూడదు అని చెప్పి నిబంధన పెడతారు. అది దాటితే జైల్లో పెట్టేస్తారు. సో ఇలాంటి రూల్స్ ఇక్కడ స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి ఎవరు ఆ డేర్ చేయరు. ఆ రోజుల్లో కూడా రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయండి. సో స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి మహర్షి గారు చెప్పారు రూల్స్ అట్లా ఉండాలని చెప్తున్నాడు. అలా ఉండడానికి ప్రభుత్వం కృషి చేయాలి. కాబట్టి అప్పుడు ఆ, వ్యభిచారం అవ్వదు. అది కేవలము పిల్లల కోసమే అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు వీర్యం నష్టం అవ్వదు, ఇంకేమవ్వదు. ఇంకోటి ఏంటంటే బ్రహ్మచర్యం పాటిస్తే ఋషులు అయిపోయాడు కదంటే, బ్రహ్మచర్యం పాటించినంత మాత్రం ఋషులు అవ్వరండి. ఋషులు అవ్వడానికి ఇంకా చాలా కృషి చేయాలి. సో ఋషి అయిన తర్వాత ఋషులకు భార్యలు ఉంటారంటే ఋషులకి ఎంతమంది భార్యలు లేరాయింది. సో అనసూయ, తర్వాత శక్తి, తర్వాత ఇంకా మ్, ఆ, ఇంకెవరున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లనే. సో సో ఋషులకు భార్యలు ఉన్నారు కదా. సో మనకి అహల్య, ఈ అహల్య కూడా మీకు భార్య కదా గౌతముడికి. సో ఇలా మీకు అందరూ ఇంతమంది ఋషులకి భార్యలు ఉండగా ఏంటి ప్రాబ్లం ఏంటి? సో ఋషులైనంత మాత్రం భార్యలు ఉండరని కాదు. భార్య ఉండగా కూడా ఋషిత్వాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు కదా. సో అలా పొందుతారు అనమాట. అయితే ఇంకో విశేషం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నియోగం అన్నది 100 మంది స్త్రీలకు పెళ్ళి అయితే అందులో ఒక్కళ్ళకు ఇద్దరికి అవసరం అవుతుంది. 100 కాదు, 1000 లక్షల్లో అవుతుంది. అది చాలా తక్కువ మందికి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ తక్కువ మందికి ఏర్పడిన దానికి ఈ ఏర్పాటు జరుగుతుంది. అది కూడా చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. ఒక స్త్రీకి కనుక పిల్లలు లేకపోతే తన భర్త గోత్రంలో ఉన్న వాడి ద్వారానే నియోగించాలి. ఆ భర్త గోత్రంలో అతనికి కూడా భార్య లేకుండా ఉండాలి, స్త్రీ లేకుండా ఉండాలి. అలాంటి వాటితో సో ఎంత రేర్ ఇది. ఈ కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సో ఇది వ్యభిచారం అవుతుందా? వ్యభిచారం అంటే ఎవడు పడితే ఎవడు, ఎక్కడ పడితే అక్కడ, అది కదా విషయం. సో ఇది చాలా తప్పుగా మాట్లాడారు మీరు. అది మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మీరు మీరు ఒక పని చేయండి. మీరు ఒక స్త్రీని తీసుకోండి, ఆమె భర్తను తీసుకొని ఆయన గోత్రం తీసుకోండి. వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు లేదా ఊరికే ఒక స్టాటిస్టిక్స్ తీసుకోండి. అతను తీసుకొని మొత్తం ఆ గోత్రంలో ఉన్న పురుషులందరినీ వెతకండి. ఎవరికైతే పెళ్ళయి వాళ్ళకి పిల్లలు లేకుండా, అతనికి పిల్లలు లేకుండా ఇదే గోత్రంలో ఉన్నవాడు ఉన్నాడా? ఇది గమనించండి. పిల్లలు పిల్లలు లేకపోవడం అంటే ఇక పుట్టరు ఆ స్త్రీకి అనే సిచ్యువేషన్. లేకపోతే అతను ఉండి అతని భార్య పోయి, ఎంత రేర్ కాంబినేషన్ చెప్పండి ఇది. సో ఇది రేరెస్ట్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ అక్కడ పెట్టారు, అది స్ట్రిక్ట్గా పెట్టారు. సో మనం అదార్థం చేసుకోకుండా ఏది పడితే అది అర్థం చేసుకుంటారంటే ఎట్లా? కుదరదు. సో ఇది అసలు కుదరదు. సో దాన్ని తప్పుదో కొంతమంది పట్టించిన వాళ్ళు ఉంటారు. సో ఆ తప్పుదో పట్టించిన దాన్ని సినిమాలు కూడా కొన్ని వచ్చినాయి. అమితాబ్ బచ్చన్ ఇంకేదో జయబాదులు ఏదో సినిమాలు వచ్చినాయని విన్నాను నేను. సో అది వేరే విషయం. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇక్కడ ఈ సిచ్యువేషన్ మీరు నిజంగా ప్రశాంత్ కూర్ కాబట్టి నన్ను ఈ ప్రశ్న అడిగారు. ఇది తప్పు అని మీకు అనిపించింది అన్నారు. అది ఒప్పు అని నేను అనిపిస్తాను. మీరేం చేస్తారంటే ఒక కుటుంబం తీసుకోండి. ఎక్స్ భర్త, వై భార్య. వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారా లేరా అది పక్కన పెట్టండి. ఈ ఎక్స్ గోత్రంలో ఇంకొక అతను ఎవరైనా ఉండి అతనికి పెళ్ళై భార్య చనిపోయి, లేకపోతే భార్యకి పిల్లలు లేకుండా ఉండే అతన్ని మీరు కనిపెట్టండి. పిల్లలు లేకపోవడం కలగరు అని చెప్పడం, అది కనుక్కోండి మీరు. ఎంత రేర్ కాంబినేషన్ ఇది చెప్పండి ఇది. సో ఈ రేర్ కాంబినేషన్లోనే జరుగుతాయి. అందులో ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నంత కమ్యూనికేషన్ లేదు. ఇంటర్నెట్లో పెట్టేసి ఇగో ఇట్లా ఇట్లనే ఫలానా గోత్రం ఇది అని చెప్పేయడానికి లేదు. సో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఋషులు, మునులు
వాళ్ళు అలా సన్యాసులు అంతా తిరుగుతూ ఉంటారు, ప్రతి రాజ్యంలోనూ తిరుగుతూ ఉంటారు. తిరిగి ఈ సమాచారం అక్కడ, అక్కడ సమాచారం ఇక్కడ, మంచి సమాచారం, చెడు సమాచారంగా స్పైస్ కాదు వాళ్ళు, మన సంఘానికి ఉపయోగపడేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజ్యంలో ఈ పొలంలో ఈ పంటలు పండట్లేదు, ఇంకో రాజ్యంలో అదే పంట బాగా పండుతోంది. అక్కడనే రైతుల నుంచి తెలుసుకొని వాళ్ళు ఇలా వచ్చినప్పుడు, నాయన అక్కడ వాళ్ళు ఇలా చేశారు, మరి మీరు చేస్తే బాగుంటుందని కూడా చెప్తారు. అలానే ఇట్లా ఇప్పుడు ఈ సంయోగ విషయం కూడా వచ్చిన, స్వామి ఇట్లా ఈవిడికి పిల్లలు లేరు, ఏమన్నా మార్గం చూపించండి అంటే, "ఇక మీరు ఈ నియోగం ద్వారా తీసుకోండి, ఫలానా వ్యక్తి ఫలానా దానిలో ఉన్నాడు, ఇదే గోత్రంలో ఉన్నాడు, సో చేసుకోవచ్చు" అని చెప్తే, ఆమె భర్త గోత్రంలో ఉన్న అతనే దొరికినప్పుడు అతని ద్వారా నియోగం ఏర్పాటు చేస్తారు. సో ఇవన్నీ కూడా సన్యాసులు ఇదివరకు చేసేవాళ్ళు, గొప్ప పనులు చేసేవాళ్ళు వాళ్ళు. సో అవన్నీ రాజ్యంలో ఉండేవి. కాబట్టి మీరు దాని గురించి మీరు ఎట్టి సందేహం పెట్టుకోకండి. ఓకే. నియోగం ఇస్ ఏ వెరీ గుడ్ పద్ధతి. ఇప్పుడు మీ ఏడో ప్రశ్నకి, చివరి ప్రశ్నకి వెళ్దాం. ఆ, సార్, నా చివరి ప్రశ్న అండి, ఏడో ప్రశ్న. ఆ, సార్, సత్యార్థ ప్రకాశంలో ఒకటి చెప్తారు, ఏమని చెప్తారంటే, రోగులకి రోగులు ఉన్నటువంటి వంశంలో స్త్రీ పురుషులకి వివాహం చేయకూడదు. ఎందుకంటే వారి ద్వారా వారు పుట్టబోయే పిల్లలకి తర్వాత జనరేషన్ కూడా ఈ రోగాలు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళు చెప్తారు. ఓకే. ఆ, బాగుందండి. ఓకే. ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడైతే చెప్పారో దాని నెక్స్ట్ పేజ్ లోనే ఇంకొకటి చెప్తారు. రోగికి దూరదేశాల వారితో వివాహం చేస్తే వారు దూరదేశాలకు వెళ్ళినప్పుడు ఆ, అక్కడి ఆహార పానీయాలు సేవించినప్పుడు వాళ్ళు రోగరహితులు అవుతారని చెప్తారు. ఇది అసలు వెరీ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవి. అక్కడ అసలు రోగులకు చేయకూడదు, ఎందుకంటే అనారోగ్య సమస్యలు నెక్స్ట్ జనరేషన్ కి వస్తాయంటారు. ఇక్కడనేమో చేయండి, దూర ప్రదేశాల్లో ఇచ్చి చేయండి, దానివల్ల రోగరహితుడు అవుతారు అని అన్నారు. అసలు ఇది కరెక్ట్? అసలు ఇది చేయాలా? రోగులకు పెళ్లి చేయాలా వద్దా? అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఉన్న వాటి గురించి మాట్లాడట్లేదు సార్. చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఒక మధ్యస్థం గా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల గురించి అడుగుతున్నాను. అయితే దీని మీద ఆ మనం కొన్ని రెఫరెన్సెస్ చూసుకుంటే మన ఏమంటారు, మన మహాభారత గ్రంథాలలో ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నారు, వారికి కళ్ళు లేవు, అదొక అనారోగ్య సమస్య, బట్ పెళ్లి జరిగింది. పాండురాజు పాండురోగంతో బాధపడ్డారు, వారికి పెళ్లి ఎంచక ఇద్దరు భార్యలు, రెండు పెళ్లిళ్ళు జరిగాయి. అట్లనే చూసుకుంటే ఇంకెవరు సార్, ఎవరు ఉంటారు? ఓకే, ఇవి పక్కన పెట్టేస్తే ఋషులలో చూసుకుందాం. ఓకే, ఋషుల్లోకి వెళ్తే మనకి చవన మహర్షి గారు ఉన్నారు. చవన మహర్షి గారు ఎవరు? భృగు మహర్షి గారి కుమారుడు. ఓకే. అయితే ఈ చవన మహర్షి గారికి యవ్వనంలోనే అనారోగ్య సమస్యల వల్ల ఆ వృద్ధాప్యం వస్తుంది. వస్తే వారికి శర్యత మహారాజు గారి కుమార్తె సుకన్యతో వివాహం జరుగుద్ది. సరే, ఎట్లా జరిగింది అదే స్టోర్ పక్కకి పెడితే, వివాహం జరిగింది. ఒకవేళ ఆ అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి వివాహం జరగకూడదు అనుకుంటే గనక చవన మహర్షి గారు ఆ వివాహం చేసుకునేవారు కాదు, నిరాకరించేటువంటి వారు. వారికి సుకన్య గారితో వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత వారు తపస్సు చేసి పూర్ణ ఆయుష్ను, పూర్ణ ఆరోగ్యాన్ని పొందారు అశ్విని దేవతల సహాయంతో. సో ఇప్పుడు ఇది కరెక్ట్. ఇప్పుడు రోగుల ఏదైతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి మధ్యస్థం వరకు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి పెళ్లి చేయాలా వద్దా? ఎందుకంటే సత్యార్థ ప్రకాశంలోనే రెండు రకాల పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏది కరెక్ట్ వేదం ప్రకారం? సో దీనిపై మీరు స్పందించి వివరణ ఇస్తారని కోరుతున్నాను సార్. ఉంటానండి. ఓ. సో ఇప్పుడు మీరు ప్రశాంత్ గారు అడిగిన ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. విషయం ఏంటంటే, చవన చవన మహర్షి అన్న విషయము సత్యార్థ ప్రకాశంలో ఆయన రాసినట్టుగా నేను ఎక్కడ చదవలేదు. ఉండొచ్చు, నేను మిస్ అయి ఉండొచ్చు, కానీ రాయలేదు నాకు తెలిసినంత మటుకు. ఇక అది పక్కన పెడదాం. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇచ్చి వివాహం చేయొద్దు అని చెప్పాడు. ఒకటి బాగుంది, కరెక్ట్. రెండోది, అనారోగ్యంగా ఉన్న దూరదేశాలకు ఇచ్చి చేయండి, అప్పుడు బాగానే ఉంటుంది అని అంటున్నారు. అది ఎప్పుడు అనలేదు అట్లా. ఆయన మహర్షి గారు చెప్పిందే ఒకటి, దూరదేశాలకే ఇచ్చి చేయమన్నాడు వివాహం ఫస్టే. క్వశ్చనే లేదు ఇంక అక్కడ. దూరదేశాలకి ఇచ్చమని దగ్గర దేశాలకు ఇవ్వకూడదు. ఎలా అయితే ఒక స్త్రీని దూరదేశం ఆ రోజులో పంపిస్తే ఎన్నో ఏళ్లకు కానీ తిరిగి పుట్టింటికి వచ్చి చూసే అవకాశం ఏర్పడదు, అలాంటి పరిస్థితిలోనే చేయండి అన్నాడు. సో దాట్ వాట్ హ్యాపెన్స్ ఈస్, అలా చేయడం మూలంగా ఆ స్త్రీ ఎక్కడికైతే వెళ్తుందో అదే తన కుటుంబంగా చేసుకొని అక్కడే ఉండటం, జీవించడం, అక్కడున్న వనరులని, అక్కడున్న పరిస్థితులను ఆకలింప చేసుకొని ఆ పద్ధతుల్లోనే ఆమె జీవిస్తుంది. ఇది లక్షణం అనమాట. మీకు మహాభారతం ఎగ్జాంపుల్ తీశారు, మాద్రి.
మద్రదేశం అంటే ఇప్పుడు ఇరాన్, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వివాహం చేసుకుంది. ఇక్కడ వివాహం చేసుకుంది, మళ్ళీ ఆమె తిరిగి వెళ్ళినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఎవరు ఏ స్త్రీ కూడా వెళ్ళినట్టు దాఖలాలు లేవు. మీకు రామాయణం తీసుకున్నా కానీ, మహాభారతం తీసుకున్నా, ఒక స్త్రీ ఒకసారి వివాహం చేసుకుని వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిన దాఖలాలు లేవు. జనక మహారాజు కూడా సీతని అడవికి వెళ్ళినప్పుడు వచ్చేసేమో మా దగ్గర ఉండు, ఈయన ఇదైన తర్వాత వస్తా అంటే, అది ఉండంటే నేను కోసల దేశం, నేను మన అయోధ్యలో ఉండేదాన్ని, ఇక్కడికి ఎందుకు వచ్చేదాన్ని చెప్తుంది. సో ఈ విశేషం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక స్త్రీ ఒకసారి పెళ్లి చేసుకున్న అదే తన కుటుంబం, అదే తన తల్లి, వాళ్ళ అత్తమామలే తన తల్లిదండ్రులు అని అర్థం చేసుకునే ప్రయోగంలోనే జరుగుతూ ఉండేది. సో ఆ పద్ధతులు వేరు, ఈ రోజున కుదరకపోవచ్చు, అది విషయం వేరు, కానీ అది పద్ధతి. సో ఇంకోటి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చేయకూడదు అని ఎందుకు చెప్పాడంటే, మళ్ళీ అనారోగ్యమే పిల్లలు పుడతారు అని చెప్పాడు. సరే, దూరదేశంలో ఇచ్చేస్తాం మనం, దూరదేశంలో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆహార పానీయాలు మారినప్పుడు ఇది ఈ అనారోగ్యం బాగుపడే లక్షణం ఉండొచ్చేమో, ఉండగను పోవచ్చు. ఇది డిపెండ్స్ అనమాట. సో ఇంకా చవన మహర్షి సంగతి అయితే మనం ఇలా లాజిక్గా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. మహర్షి అయిన వాడికి అనారోగ్యం వచ్చేసేసింది అనుకోవడం తప్పు. ఆయనకి ఆ ఆయుర్వేదం బాగా తెలిస్తేనే ఆయన మహర్షి అవుతాడు, లేకపోతే ఎలా అవుతాడు చెప్పండి. సో దెర్ఫోర్ ఇది ఆ కథ ఏమిటో నాకు తెలియదు, ఎవడు కల్పించాడు ఏం చేశాడో తెలియదు. సత్యార్థ ప్రకాశంలో అయితే నేను చూసినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. సో అది తప్పు అవుతుంది. సో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇంకో స్త్రీని కానీ పురుషుని కానీ చేసుకోకపోవడం మంచిది, అనారోగ్యాన్ని కుదుర్చుకొని చేసుకోవడం మంచిది. సో ఆ రోజుల్లో స్త్రీలను కుదుర్చుకోవడానికి వేరే దేశానికి పంపించడం అనేది జరిగేది కాదు. ఇంకా స్త్రీలు పంపించేవాళ్ళు, పురుషులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు, అంత దూరాలు వెళ్ళి సెటిల్ అవ్వడం. చాలామంది కాశీ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు. అందుకే అన్నారు, ఎవరైనా వెళ్తుంటే రాలేదనుకోండి, కాశీకి పోయి ఉంటాడంట. అంటే అక్కడ దాకా వెళ్ళేవాళ్ళు, అక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళు. సో ఇవన్నీ జరిగాయి. సో అనారోగ్యం అనేది చాలా తక్కువ కాన్సెప్ట్. అంటే ఏంటంటే ఆ రోజుల్లో అనారోగ్యంగా ఉండేవాళ్ళు, ఆ యవ్వనంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్. సో ఆ తక్కువ పర్సెంట్ కోసం చెప్పింది ఏంటంటే, వివాహం చేసుకోకపోవడం ఉత్తమం అని చెప్పాడు. సో అయినం కానీ దూరదేశాలకు వెళ్ళినప్పుడు ఆహార పానీయాల మార్పుతో ఆ ఆరోగ్యం కుదుట పడవచ్చు అనేది ఉంది, అందరికీ తెలిసిన విషయం ఇది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదివరకు ఇట్లా అనారోగ్యం పాలైన వాళ్ళు అందరినీ తీర్థయాత్రలకు తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ నీరు అవి గాలి తగిలి కొంత మార్పు చెంది అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా తయారవుతారు. సో అలాంటి అనారోగ్యాలకి ఛాన్స్ ఉంది, కానీ ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఉంటుందని కాదు. ఫస్టే అందుకే ఖండించేశారు, కాబట్టి ఆయన చెప్పిన దానిలో తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే, మీరు సరిగ్గా చదివినట్టే సత్యార్థ ప్రకాశం, సరిగ్గా మళ్ళొకసారి చదవండి. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు నేను ఇచ్చిన ఆ, ఒక సవాల్ ఇచ్చాను నేను, అది కనిపెట్టండి. అలా మీరు ఒక 5 పురుషులనో 10 మంది పురుషులనో తీసుకోండి. తీసుకొని వాళ్ళకి పిల్లలు ఉన్నా లేకపోయినా పట్టించుకోకండి. వాళ్ళ యొక్క గోత్రంలో ఇంకొక పురుషుడు, అతనికి పిల్లలు లేకపోవడం, అతనికి భార్య లేకపోవడం, భార్య లేకపోవడం అంటే ఉండి చనిపోవడం. సో అలాంటి భార్య కానీ, లేదా అనారోగ్యమైన భార్య ఉండి పిల్లల్ని కనలేకపోయిన భార్య ఉండటం కానీ ఉంటే కనుక, మీరు అలాంటి రేషియో మీరు ఎంతమందిని మీరు కనిపెట్టగలరు. ఈ 10 మందిలో చూస్తే ఒక్కడు కూడా మీకు తగలడు. సో మీకు 1000 మందో 1,00,000 మందో తీసుకుంటే ఒక్కళ్ళో ఇద్దరు ఇలాగ వస్తారు. సో దాన్ని పట్టుకొని అది ఎగ్జాంపుల్గా చెప్పకూడదు, అది ఎక్సెప్షన్స్ అనమాట. సో అందుకోసం అలాంటి ఎక్సెప్షన్స్ కోసమే నియోగం ఇచ్చారు. సో ఇది పరిస్థితి అండి. ప్రశాంత్ గారు, నియోగ విషయంలో మహర్షి గారు చెప్పిన దానిలో ఎట్టి సందేహం మీరు పడద్దు. అది రాజ్యంలో అటువంటి లా ఉంటే కానీ జరగదు. ఇప్పుడు నియోగాన్ని నేను పాటిస్తాను, ఇండియాలో నేను పాటిస్తాను, అమెరికాలో నేను పాటిస్తాను అంటే కుదరకపోవచ్చు, ఎందుకంటే లా దాన్ని సపోర్ట్ చేయదు. ఇదివరకు లా సపోర్ట్ చేసేది, మహర్షులు చెప్పేవాళ్ళు రాజులకి ఇది లా అన్నప్పుడు దాన్ని తీసుకొని ఎస్ దీన్నే అందరూ పాటించాలని నియమం పెట్టుకున్నారు. సో అలా నియమం పెట్టుకుంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదండి. అది విశేషం. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చాయనుకుంటాను. ఇంకేమైనా ఉంటే మీరు మళ్ళీ పంపించండి, సమాధానం చెప్తాను. ఓ